నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. భారత్లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న ఉగ్రవాదిని రువండా నుంచి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ రప్పించింది. రహస్య ఆపరేషన్లో భాగంగా కిగాలీలోని ఇంటర్పోల్ ఆ ఉగ్రవాదిని భారత్కి అప్పగించింది. పాకిస్తాన్లోని లష్కరే తోయిబాతో సంబంధాలున్న ఉగ్రవాది సల్మాన్ రెహమాన్ ఖాన్ బెంగళూరులో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. మిలిటెంట్ మాడ్యూల్స్కి నిధులు, ఆయుధాల సరఫరాకు సహకరించాడు. కాగా గత ఏడాది బెంగళూరులోని పరస్పర అగ్రహార కేంద్ర కారాగారంలో భారీగా ఆయుధాలను పోలీసులు గుర్తించారు. 7 పిస్టల్స్, 4 హ్యాండ్ గ్రానైట్లు, 1 మ్యాగజైన్, 45 లైవ్ రౌండ్లు, 4 వాకీటాకీలను స్వాధీనం చేసుకున్నారు. 2023 అక్టోబర్ 25న నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఈ కేసు దర్యాప్తు స్వీకరించింది. సల్మాన్ రెహమాన్ ఖాన్ కీలకమైన నిందితుడిగా గుర్తించింది. మరోవైపు సిబిఐ అభ్యర్థన మేరకు ఈ ఏడాది ఆగస్టు 2న ఇంటర్పోల్ రెడ్ నోటీస్ జారీ చేసింది. దీంతో నిఘా సమాచారం ద్వారా సల్మాన్ రెహమాన్ ఖాన్ రువాండాలో ఉన్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఎన్ఐఏ బృందం ఆ దేశానికి వెళ్ళింది. దర్యాప్తు కోసం అతన్ని భారత్కి తీసుకొచ్చింది. ఏదేమైనా ఇది భారత్ ఘన విజయంగా ఈరోజు ప్రపంచ దేశాలు కొనియాడుతున్నారు. ఒక ఉగ్రవాదిని దేశానికి తీసుకురావడానికి ఒప్పించి దానికి రెడ్ సిగ్నల్ ఇప్పించి ఆయన తీసుకురావడం అనేది మోదీ ఘనత అంటున్నారు. ఇట్లాగే నీరవ్ మోదీ లాంటి వాళ్ళను కూడా తీసుకొస్తారు. భారతదేశంలో ఎవరైతే బ్యాంకులకు లోన్లు ఎగ్గొట్టిపోయి ఈరోజు విదేశాల్లో దాక్కున్నారో వాళ్ళందరి భర్తం కూడా పడతారు. వీరితో పాటు చాలామంది ఉగ్రవాదుల్ని భారత్కి తీసుకురావడంలో ప్రపంచంలోని మిగిలిన దేశాలు, అంటే భారతదేశంలో ఉగ్రవాదం లేకుండా ఉంటే సరిపోయిద్ది అని ఈరోజు ప్రధాని ఆలోచించట్లేదు. అసలు ఉగ్రవాదం అనేది ప్రపంచంలోనే ఉండకూడదు. అది ఏ దేశంలో కొంతమేర ఉన్నా కూడా అది మిగిలిన అన్ని దేశాల మీద కూడా ఎఫెక్ట్ పడుతుందని ఆ దిశగా ఆలోచనలు చేస్తున్నారని, మోదీ ఆలోచనలకు, అమిత్ షా వ్యూహాలకు, ఇటు అజిత్ దోవెల్ అడుగులకు ఇవన్నీ కలిపితే ఈరోజు ఉగ్రవాదులు ఇలా అప్పచెప్పి రువండా దేశం మన భారత్కి అప్పగించడం, తీసుకురావడం, విచారణ చేయడం అనేది నిజంగా అతి గొప్ప సక్సెస్ అని, ఇవన్నీ మోదీతోనే సాధ్యమవుతున్నాయని అంటున్నారు. మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ ఆర్థికంగా ఈ ఛానల్కి మీ అందరి చేయూత చాలా 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 అవసరం. ఆర్థికంగా మీరు అందించే ప్రతి రూపాయి కూడా ఈ ఛానల్ని ఇంకొంత ముందుకు తీసుకెళ్ళడానికి మాకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇంకా ఆర్థికంగా సెటిల్మెంట్ లేని ఛానల్ కాబట్టి ఇప్పటివరకు సపోర్ట్ చేస్తూ వస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలానే సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తున్నాం. సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఒక అమ్మాయి కలకు చేయూతనందించిన వాళ్ళు అవుతారు. చేస్తారని ఆశిస్తున్నాం. జై హింద్, జై భారత్.